హాయ్ వీవర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు మన వీడియోలో ఫ్యాన్సీ సిల్క్ వెరైటీస్ అండి. అన్నీ కూడా మనకి నార్మల్ రేంజెస్లోనండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చినియా సిల్క్లో వచ్చిందండి. చినియా వచ్చేసి మనకి ప్యూర్లో వచ్చింది. ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఏవైనా కూడా ఇమిటేషన్లో వచ్చేస్తున్నాయి కదండి. దాంట్లోనే సెమీలో మనకి చినియా సిల్క్ అండ్ కోసా సిల్క్, ఇంకొకటి వచ్చేసి ఖాదీ సిల్క్లో సింపుల్ చిప్ వర్క్తో వచ్చాయండి. 3 వెరైటీస్ ఉన్నాయి. మొత్తం చూద్దాం రండి. చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ వెరైటీ చినియా సిల్క్లోనండి. చినియా సిల్క్లో కూడా మనకి ఏంటంటే కొన్ని కాంట్రాస్ట్ వచ్చాయండి, కొన్ని సెల్ఫ్ వచ్చాయండి. అసలు పెట్టుబడి చీరలకి ఎక్సలెంట్ ఐటమ్ అండి. మనకి అన్ని బార్డర్స్తో వస్తున్నాయి కాబట్టి మనం పెట్టుబడి చీరలకి ఏంటి కొంచెం గ్రాండ్ లుక్ ఉన్న శారీస్నే ఎంచుకుంటాం కదండి. అట్లాగే ఇవి బార్డర్స్లో వచ్చాయండి. అన్ని డీప్ కలర్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఉన్నాయి, కాంట్రాస్ట్ ఉన్నాయి. పెట్టుబడికి మాత్రం సూపర్ ఐటమ్ అని చెప్తానండి నేను. మీరు ఒక రివ్యూ ఇవ్వండి కామెంట్ బాక్స్లో. చూద్దామండి ఈ శారీ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో. చూడండి, మంచి పింక్ కలర్లో ఉందండి, డీప్ పింక్ కలర్. ఇది శారీ అంతా మనకి ఇట్లా హారిజెంటల్ లైన్స్ ఉంది చూడండి. హారిజెంటల్ అంటే కూడా ఇది మనకి ఊసీ స్టైల్ అనుకోవచ్చండి. ఊసీ అంటే మనకి ముందు వచ్చేవండి కంచిపట్టు శారీస్లో మనకి ఈ లైన్స్ అనేవి దగ్గరగా వస్తాయి చూడండి. దాన్ని మనము ఊసీ పట్టు అని అంటాం. అట్లాగే దీంట్లో కూడా శారీ ఓవరాల్ అంతా అలాగే ఉందండి. పైన బార్డర్ చూడండి 2 ఇంచెస్ మనకి సెల్ఫ్ బార్డర్ వచ్చింది. పైన బార్డర్ అంతా మనకి చిన్న సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది చూడండి. కింద బాటమ్ బార్డర్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఈ శారీకి అసలు బార్డర్ చూడండి. అసలు ఈ శారీకి ఈ బార్డర్సే ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఈ బార్డర్స్తోని ఈ శారీ యొక్క లుక్ ఇంకా ఎన్హాన్స్ అయ్యిందండి. మంచి జరీ స్ట్రిప్స్ లాగా ఉన్నాయి చూడండి. బార్డర్ అంతా కూడా మంచి మెజంతా కలర్లో వచ్చిందండి. బార్డర్ కాంట్రాస్ట్ కలర్లో ఉంది. పళ్ళు చూద్దామండి. ఈ శారీ పళ్ళులన్నీ ఇప్పుడు హ్యాంగింగ్ పళ్ళులేనండి. అంటే తెలుసు కదా, ఇప్పుడు మనము జస్ట్ 1 స్టెప్ వేసి అలా బ్యాక్ ఇట్లా లీవ్ చేస్తాం కదండి. అట్లా మీకు టిష్యూలో ఉంది చూడండి. అది కూడా మంచి టిష్యూ ఎఫెక్ట్లో వచ్చిందండి. కాంట్రాస్ట్ మెజంతా పైన బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా మంచి మెజంతా కలర్ పైన హారిజెంటల్ లైన్స్తో ఉందండి. హారిజెంటల్ లైన్స్ అనే కంటే కూడా మనము ఊసీ పట్టులో వస్తుంది ఆ డిజైన్, మనము అలా చెప్పుకోవచ్చండి. బార్డర్ కూడా మంచి స్ట్రిప్ లాగా వచ్చింది చూడండి. హ్యాండ్స్కి ఇప్పుడు ఏమైనా మనం అసలు బుట్టా చేతులు పెట్టుకుంటున్నాం కదండి. అప్పుడు ఈ బార్డర్ అంతా మనం యూజ్ చేసుకుని ఈ బార్డర్ ఏమో హ్యాండ్స్కి పెట్టేసుకుని పైన బుట్టలాగా ఈ సెల్ఫ్ కలర్ ఇస్తే అండి చాలా బాగుంటుందండి లుక్ వైజ్. అది చూడడానికి బ్లౌజ్ స్టిచ్చింగ్లో కలర్ చూడండి అసలు ఎంత బ్రైట్గా ఉందండి. పెట్టుబడి శారీస్కి మంచి వెరైటీ కదండి ఇది. ఇంత గ్రాండ్గా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ ఓన్లీ మనకి 855 అండి. దీంట్లో ఇంకా సెల్ఫ్ ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ ఉన్నాయి. కలర్స్ చూద్దాం. సేమ్ డిజైన్లో కలర్ డిఫరెంట్ అండి. లైట్ ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ చూడండి, కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. బ్రైట్ కలర్ అండి. చెప్తున్నాను కదండి, పెట్టుబడి శారీస్కి మనం బార్డర్స్లోనే ఆలోచిస్తాం కాబట్టి చాలా మంచి వెరైటీ అండి. మనకైనా చిన్న టెంపుల్కి అలా వెళ్ళినా, లేదా చిన్న బర్త్డే పార్టీకైనా, లేదా కిటీ పార్టీలకైనా ఈ శారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటాయండి. చూడండి వెరైటీ. ఇంకో కలర్ చూద్దాం. మంచి హనీ కలర్ ఉందండి. హనీ కలర్కి కాపర్ సల్ఫేట్ బార్డర్ వచ్చింది చూడండి. దీంట్లో ఇప్పుడు సెల్ఫ్ ఉన్నాయండి. కాంట్రాస్ట్ చూసాం కదా, ఇప్పుడు సెల్ఫ్ కలర్స్ అండి. అంటే బార్డర్ మనకి శారీ ఏదే కలర్ ఉంటుందో అదే కలర్ తెలుసు కదండి మీకు. సెల్ఫ్ అంటే ఓవరాల్ శారీ అంతా సింగిల్ కలర్ వస్తుందండి. దీంట్లో ఒకటి బ్లౌజ్ చూద్దామండి. పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి. పళ్ళు మనకి సేమ్ ఇందాక కాంట్రాస్ట్లో ఏదైతే పళ్ళు చూసామో శారీస్లో అదే టిష్యూ పళ్ళు వస్తుందండి. ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పళ్ళులే. బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే తీయొచ్చండి, లేదా మనము దీనికి కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేసినా బాగుంటుందండి. కానీ బ్లౌజ్ ఉంటుందండి మీకు. నెక్స్ట్ ఇంకో కలర్ అండి. ఎల్లో కలర్ అండి. ఎల్లోలో కూడా మంచి మామూలం కలర్ లాగా ఉంది చూడండి. ఈ శారీ వాష్ కూడా అండి మనము సింపుల్గా నార్మల్ వాష్ చేసుకోవచ్చండి. అది కూడా మనము కొంచెము సోక్ చేయొద్దండి. సోక్ చేయకుండా షాంపూ వాష్ చేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. మంచి
లైట్ గ్రే కలర్ ఉంది చూడండి, లైట్ సిమెంట్ కలర్ లాగా ఉంది. వీటికి మనము కావాలనుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజులు ట్రై చేయొచ్చు అండి, లేదా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజ్నే మనము డిజైనర్ లాగా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బార్డర్ ఇలా ఉంది కదా, ఈ బార్డర్ని బ్యాక్ నెక్కి డిజైన్స్ చేస్తున్నారండి, అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది. మొత్తానికి ఈ చీరకి ఏంటంటే అండి, ఈ బార్డర్ అంతా హ్యాండ్స్కి పెట్టేసుకొని పైన ఈ కలర్లో వచ్చింది మాత్రం బుట్టా చేతుల్లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మంచి వెరైటీ అండి. ఇట్లా మంచి నియాన్ గ్రీన్లో ఉంది చూడండి ఈ కలర్. దీనికి కాంట్రాస్ట్ ఆలోచించి ఏదొస్తుంది చెప్తారా అండి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, కాంట్రాస్ట్ ట్రై చేద్దాం. దీనికి ఇంకో కలర్ మంచి బేబీ పింక్ చూడండి, డిజైన్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. బార్డర్ మనకి ప్యూర్ చినియా పట్టులో వచ్చిన మాదిరే ఉన్నాయి చూడండి అసలు వెరైటీ. శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా సాఫ్ట్, మీకు ఫాలింగ్ కూడా సెమీ ఫాలింగ్ ఉంటుందండి. మంచి వైన్ కలర్ ఉంది చూడండి, డీప్ కలర్ ఉందండి ఇది. ఇంకో కలర్ చూద్దాం చూడండి, సంత్రా కలర్ ఉంది చూడండి, మంచి ఆరెంజ్ కలర్ అండి. అసలు ఎంత గ్రాండ్ కనిపిస్తుంది చూడండి చీర అసలు. దీంట్లో ఏ కలర్ నచ్చినా మీకు దాన్ని స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి, సేమ్ కలర్ మీకు వస్తుందండి. ఇంకొక వెరైటీ అండి, కోసా సిల్క్లో ఈరోజు చూడండి, మంచి స్కై బ్లూ పైన అన్నీ మనకి జరీ బార్డర్స్ అండి. పెట్టుబడి శారీస్ అనుకున్నాం కదండి, పెట్టుబడి శారీస్లో మనము ఎంతవరకు కొంచెం జరీ బార్డర్స్ ఆలోచిస్తాం కదండి. ఇది బార్డర్ జరీ వస్తుందండి, మళ్ళీ బాడీలో కూడా అంతా శారీ అంతా కూడా మనకి చెక్స్ లాగా ఉంది చూడండి, జరీ చెక్స్ లాగా వస్తుంది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పెట్టుబడికి మాత్రం ఆసమ్ అండి. ఈ ఐటమ్ వచ్చేసి మనం వేర్ చేసినా కూడా క్లాసీ లుక్ ఉంటుందండి. చూద్దాం పళ్ళు అండ్ బ్లౌజ్. కలర్ చూడండి, మంచి స్కై బ్లూ అండి. స్కై బ్లూ పైన చెక్స్ చూడండి, అంత జరీ చెక్స్ అండి. చెక్స్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, అసలు గ్రాండ్ శారీ లాగా ఉంటుందండి మనకి ఇది. పైన బార్డర్ చూడండి, కంచిపట్టు శారీస్కి ఎలా వస్తుందో బార్డర్ అలా ఉంది చూడండి. బార్డర్ పైన బార్డర్ వచ్చేసి బాటమ్ బార్డర్ కూడా సేమ్ ఉందండి. మనకి పైన ఎలా ఇచ్చాడో బార్డర్, కింద బాటమ్ బార్డర్ కూడా అలాగే వస్తుంది చూడండి. కలర్ చాలా బాగుంది కదండి ఇది. పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా చూడండి మంచి టిష్యూలో ఉంది చూడండి, టిష్యూ వచ్చింది పళ్ళు అంతా మనకి టిష్యూ ఎఫెక్ట్ ఉంది చూడండి. బ్లౌజ్ చూడండి, మంచి టిష్యూ ఎఫెక్ట్ ఉందండి. బ్లౌజ్ అంతా మనకి టిష్యూ ఎఫెక్ట్ వచ్చేసి దాంట్లో మళ్ళీ చెక్స్ ఉన్నాయండి. మీరు దగ్గర నుండి గమనిస్తే తెలుస్తుందండి. బ్లౌజ్కి అంతా మళ్ళీ చెక్స్ వచ్చింది. బార్డర్ కూడా మనకి 2 సైడ్ వస్తుందండి, హ్యాండ్కి 2 సైడ్ బార్డర్ వస్తుంది. ఎంత మంచి ఈ శారీ కాస్ట్ మనకి ఓన్లీ 765 అండి. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. మంచి బేబీ పింక్లో ఉంది చూడండి. అన్ని ప్యాస్టల్ టోన్స్ అయినండి ఇవన్నీ మనకి ఇప్పుడు. మంచి లైట్ వెయిట్లో ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా, మంచి లైట్ వెయిట్. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. ఎల్లో కలర్ చూడండి. ఈ కలర్ పైన బార్డర్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుంది. మనకి జరీ బార్డర్ వచ్చేస్తే ఎల్లోలో కనిపించదు అని అనుకుంటాం కదండి, కానీ అసలు మీరు చూడండి బార్డర్ ఎంత బాగా కనిపిస్తుంది. ఈ కలర్ పైన కూడా టోటల్ అంతా మళ్ళీ జరీ చెక్స్ ఉన్నాయి చూడండి, చాలా గ్రాండ్గా కనిపిస్తాయండి ఈ శారీస్. మనకి అసలు ఈ రేట్లో మనకి పెట్టుబడి శారీసు సూపర్ వెరైటీ అండి. నెక్స్ట్ ఇంకో కలర్, లైట్ పీచ్ కలర్ ఉంది చూడండి. అఫీషియల్ వేర్ అయినా మనకైనా అసలు కట్టడానికి చాలా బాగుంటాయండి. చిన్న రేంజ్లో మంచి లుక్ ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకో కలర్, లైట్ సిమెంట్ కలర్ ఉంది చూడండి.
దీనిపైన ఎంత గ్రాండ్ కనిపిస్తుంది చూడండి శారీ. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు. ఇంకొక వెరైటీ అండి. ఈరోజు ఈ వెరైటీ వచ్చేసి ఖాదీ టస్సర్ అండి. ఖాదీ సిల్క్లోనే ఇది మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ అండి. చూడండి అసలు మంచి గ్రే కలర్ పైన మనకి బార్డర్ చూడండి పర్పుల్ కలర్ వచ్చిందండి. దాంట్లో మనకి చిన్న కంప్యూటర్ వర్క్ వచ్చి చిప్స్ లాగా ఉంది చూడండి. పెట్టుబడికి కొంచెము ట్రెండీగా పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వెరైటీ చూడండి చాలా బాగుంటుందండి. చూద్దాం పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఇచ్చాడో. చూడండి మంచి గ్రే కలర్లో ఉందండి. శారీ అంతా ఓవరాల్ వచ్చేసి గ్రే అండి. ఫ్యాబ్రిక్ మనకి టస్సర్ లాగా ఉంది చూడండి. టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది ఖాదీ సిల్క్లో. పైన బార్డర్ చూడండి పర్పుల్ కలర్లో కాంట్రాస్ట్లో ఉందండి. దీంట్లో చిన్న బార్డర్ లాగా మనకి అంత కంప్యూటర్ వర్క్ వచ్చి దానిపైన మళ్ళీ చిప్స్ లాగా ఉంది చూడండి. బాటమ్ బార్డర్ కూడా కొంచెం పెద్దది వచ్చిందండి. ఏదైతే మనకి పైన బార్డర్ వస్తుందో దానికంటే కూడా కొంచెం బాటమ్ బార్డర్ కొంచెం పెద్దది వస్తుంది. చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుంది. వర్క్ చూడండి సింపుల్ వర్క్ అండి, కానీ శారీ లుక్ వైజ్ మాత్రం చూడండి అసలు ఎంత రిచ్గా కనిపిస్తుంది. పళ్ళు కూడా చూడండి సేమ్ మనకి ఏదైతే బార్డర్ ఉంటుందో అదే కలర్ పైన మనకి లైన్స్ లాగా పళ్ళు వస్తుంది. దాంట్లో కూడా మనకి అంతా చిప్ వర్క్ ఉంది చూడండి. బ్లౌజ్ కూడా చూడండి అసలు మంచి పర్పుల్ కలర్ పైన మనకి అంత సీక్వెన్స్లో ఉన్న చిప్ వర్క్ అండి. చాలా బాగుంది కదండి కాంబినేషన్. అసలు మంచి బ్రైట్గా ఉందండి శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1125 అండి. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. మనకి శారీ అంతా ప్లెయిన్ ఉంది, కానీ ఈ బార్డర్తో మనకి అసలు శారీ ప్లెయిన్ ఉన్నదన్న కూడా అనిపించట్లేదండి. అంత గ్రాండ్ కనిపిస్తుంది చూడండి అసలు. ఈ కలర్ చూడండి మంచి సీ గ్రీన్ ఉందండి. సీ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది చూడండి. దీంట్లో కూడా సేమ్ అండి, మనము ఫస్ట్ ఏ శారీ అయితే చూసినామో సేమ్ అలాగే ఉంటుందండి. ఏదైతే మనకి బార్డర్ కలర్ ఉంటుందో అదే కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి. ఇంకో కలర్ చూద్దాం. మంచి బేబీ పింక్లో రాణి పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది చూడండి. ఈ శారీస్ అన్నీ ఫస్ట్ టైం అంతా మనము కొంచెం షాంపూ వాష్ చేసుకోవాలండి. ఈజీ వాష్ అండి. ఈ కలర్ చూడండి మంచి బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్తో ఉంది. లైట్ గ్రీన్కి మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది చూడండి. అసలు కలర్ ఎంత బాగా కనిపిస్తుందండి. ఇంకో కలర్ చూద్దాం. మంచి లావెండర్ కలర్కి మెజంతా కలర్ ఉంది చూడండి. దీనిపైన అసలు వర్క్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. సీక్వెన్స్ అంతా మనకి సీక్వెన్స్లో కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. ఈ చిప్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి, కానీ షైనింగ్ చాలా బాగా కనిపిస్తుందండి. శారీ అంతా గ్రాండ్ లుక్ ఉంది. కొంచెం ట్రెండీగా ట్రై చేయాలన్న వాళ్ళకి సూపర్ వెరైటీ అండి ఇది. ఈ కలర్ చూడండి మంచి లైట్ బిస్కెట్ కలర్కి మనకి మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి. సెల్ఫ్ కాంట్రాస్ట్ లాగా అనిపిస్తుంది కదండి ఈ కలర్ చూస్తుంటే. ఇంకో కలర్ చూద్దాం. మంచి టమాటా పింక్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి. చూసారు కదండి ఈరోజు వెరైటీస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. అన్నీ మంచి పెట్టుబడి చీరలేనండి ఈరోజు ఇచ్చిన వెరైటీ అంతా. ఏ శారీ కావాలన్నా మీరు ఆర్డర్ ప్లేస్ చేయడం తెలుసు కదండి. పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన కలర్ ఏదో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.